మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 6వ తేదీన తొలి ఏకాదశి పండుగ రాబోతోంది. ఇది అతిపెద్ద ఏకాదశి, చాలా పవిత్రమైనది గనుక ఈరోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు, బంగారం కొంటూనే ఉంటారు. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. మీరు కోరుకుంది కొనుక్కునే అవకాశాలు వస్తాయి. చాలామంది మహిళలకు బంగారం కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో బంగారం ఎక్కువగా ఉన్నవారినే ధనవంతులుగా భావిస్తూ ఉన్నారు, ధనవంతులుగా చూస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువ బంగారు నగలు ధరించి వెళ్తే అందరూ మీతో బాగా మాట్లాడుతూ ఉంటారు. కాకుండా మీరు బంగారమే వేసుకోకుండా వెళ్తే మీతో అంతగా మాట్లాడరు, మీకు అంత అటెన్షన్ ఇవ్వరు. ముఖ్యంగా స్త్రీలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందుకే ప్రతి స్త్రీ తన దగ్గర బంగారం ఉండాలని కోరుకుంటుంది. దానిలో తప్పేమీ లేదు. ఆడవారు చాలామంది తమ దగ్గర బంగారు గొలుసులు ఉండాలని, బంగారు గాజులు ఉండాలని, బంగారు ఉంగరాలు ఉండాలని, బంగారు చెవిదిద్దులు ఉండాలని, ఇలా బంగారపు వస్తువులు ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది ఆడవారి దగ్గర అస్సలు బంగారు వస్తువులే ఉండవు. కానీ ఇరిగింటి వారి దగ్గర, పొరుగింటి వారి దగ్గర మాత్రం చాలా బంగారం ఉంటుంది. ఆ బంగారు నగలను చూసినప్పుడల్లా కూడా నాకు కూడా కొన్ని నగలు ఉంటే ఎంత బాగుండును అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఆడవారి దగ్గర ధనం ఉండదు, దానితో తాము కోరుకున్న బంగారపు వస్తువులను కొనుక్కోలేరు. కొంతమంది ఆడవారి దగ్గర ధనం ఉన్నా కానీ భర్త లేదా అత్తమామలు బంగారం కొనుక్కొనివ్వరు. ఇలా మీకు ఏ ఆటంకాలు వచ్చి బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నా సరే, చేతిలో డబ్బులు లేక బంగారం కొనుక్కోలేకపోయినా చక్కగా ఈ తొలి ఏకాదశి రోజు మందార చెట్టు దగ్గర ఈ ఒక్క పరిహారం చేయండి చాలు, ఖచ్చితంగా బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ తొలి ఏకాదశి అనేది విష్ణుమూర్తికే కాదు, లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. బంగారం అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి బంగారం కొనాలని కోరుకునేవారు తప్పనిసరిగా తొలి ఏకాదశి రోజు ఈ పరిహారం చేయండి. మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మందార చెట్టు కూడా దేవతా చెట్టు, చాలా గొప్ప చెట్టు. ఇది కేవలం ఒక పూల మొక్క కాదు, ఒక దేవతా వృక్షం. సాధారణంగా దేవతా వృక్షాలకు ఉండే శక్తుల కంటే మందార చెట్టుకు ఇంకా ఎక్కువ శక్తులు ఉంటాయి. మందార పువ్వు, ఆకు, కాండం అన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి. దైవం యొక్క అనుగ్రహంతో పాటు ప్రకృతి శక్తి కూడా ఈ మందార చెట్టులో పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఏకాదశి రోజు స్వామివారిని మందార పూలతో పూజిస్తే మన కష్టాలు క్షణాల్లో మాయమవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ఇంట్లో మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే. ఆ ఇంట్లో కష్టాలు, బాధలు, సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. మందార చెట్టు ఇంటికి సంపదను తెస్తుంది. ఇంటి దరిదాపుల్లోనికి ఎలాంటి చెడు రాకుండా కాపాడుతుంది. మందార చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ శక్తివంతమైన మందార చెట్టు దగ్గర చేసే చిన్న పరిహారం కూడా మన తలరాతను మార్చగలదు అని శాస్త్రం చెప్తుంది. ఈసారి తొలి ఏకాదశి ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం చాలా శక్తివంతమైన రోజు. శాస్త్రాల ప్రకారం ఆదివారం అమావాస్యతో సమానం అంటారు. అలాంటి పవిత్రమైన రోజున తొలి ఏకాదశి కలిసి వచ్చింది కనుక ఈరోజు మనం చేసే ఏ పూజ అయినా, పరిహారమైనా అద్భుతంగా ఫలిస్తుంది. ఆదివారం కూడా కలవటంతో ఈరోజు శక్తి ఇంకా రెట్టింపవుతుంది. ఈ శక్తివంతమైన రోజున మీరు మందార చెట్టు కనిపిస్తే ఒక చిన్న పరిహారం చేయండి. బంగారం కొనే యోగాలు వస్తాయి. మీరు కోరింది కొనుక్కుంటారు. డబ్బు 4 దిక్కుల నుంచి మీ దగ్గరకు దూసుకు వచ్చేలాగా చేస్తుంది. డబ్బు ఒక ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. ఈ రహస్య పరిహారం చేయటం వల్ల మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీ అదృష్టం మారి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ప్రకృతి శక్తితో పాటు దైవశక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఏం చేయాలి అంటే, మీరు ముందు మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి. లేదంటే ఇరుగింటి వారి దగ్గర, పొరుగింటి వారి దగ్గర ఎక్కడ మందార చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఒక చెంబుడు నీటిని చెట్టుకు సమర్పించండి.
ఎర్ర పూల మందార చెట్టు, తెల్ల పూల మందార చెట్టు, పసుపు పూల మందార చెట్టు, ఇలా ఏ పూల చెట్టు అయినా పర్వాలేదు. ముందు చెంబుడు నీటిని సమర్పించి తర్వాత మందార చెట్టును తాకి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద మంచి పచ్చని పాడవని మందార ఆకును కోసుకోండి. ఆకు కోసేటప్పుడు మీరు దేనికోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నారో, మీ కోరిక ఏమిటో మనసులో చెప్పుకోండి. మా మందార చెట్టు తల్లి, నేను బంగారం కొనుక్కోవాలి అనే సంకల్పంతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాను. ఈ పరిహారం ఫలించేలాగా చూడు తల్లి అని ఒక సంకల్పం చెప్పుకోండి. తర్వాత మందార ఆకును ఇంటికి తెచ్చి నీటితో శుభ్రంగా కడిగి ఇప్పుడు మంచి అష్టగంధం లేదా మామూలు గంధం తీసుకొని కొంచెం నీరు కలిపి పేస్ట్ లాగా చేయండి. అసలు గంధమే మా దగ్గర లేదు అనుకునేవారు పసుపు తీసుకొని ఆ పసుపులో నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత మందార చెట్టు కొమ్మలో ఒక చిన్న కాడను అంటే పుల్ల లాంటిది తీసుకోండి. ఆ కాడతో మందార ఆకు మీద ఓం అని రాయండి. ఓం అనే పదం చాలా శక్తివంతమైనది, పవిత్రమైనది. ఇలా రాయటం వల్ల ఆకు దైవశక్తిని పుంజుకుంటుంది. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. తరువాత ఓం అని రాసిన ఆకును పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ, లక్ష్మీ నారాయణుల ఫోటో ముందు కానీ, వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ పెట్టి ఆ ఆకు మీద ఒక చిన్న బెల్లం ముక్కను కూడా పెట్టండి. ఇప్పుడు మీ సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోండి. నేను బంగారం కొనుక్కోవాలి, బంగారం కొనుక్కునే అంత ధనం రావాలి, బంగారం కొనే యోగాలు రావాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, కారు కొనాలి. ఇలా మీ మనసులో ఉన్న ఏ కోరికైనా చెప్పుకోవచ్చు. మీకు ఏది కొనాలనే కోరిక ఉంటుందో ఆ కోరికను చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో పూజ గదిలో ఈ పరిహారం చేయటం కుదరకపోతే మీ ఇంటి బయట ఎవరు తొక్కని చోట అంటే పిట్టగోడపై, అరుగుపై లేదా ఇంటి బయటి ప్రాంగణంలో ఒక మూలల్లో ఈ మందార ఆకును దానిపై బెల్లం ముక్కను పెట్టేసి రండి. మీ ఇంటి ప్రాంగణంలో కూడా పెట్టడం కుదరకపోతే ఏదైనా గుడి ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు వంటి దేవతా వృక్షాల దగ్గరైనా సరే పెట్టవచ్చు. ఇలా బెల్లం ముక్కను పెడితే దాన్ని తినడానికి చీమలు లేదా చిన్న పురుగులు వస్తాయి. అవి ఆ తీపిని తిన్నప్పుడు వాటి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. నోరు లేని జీవులు చాలా స్వచ్ఛమైన మనసును కలిగి ఉంటాయి. వాటి మనసు సంతోషించినప్పుడు ఆ సంతోషం మీకు దీవెనలుగా మారుతుంది. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. దైవమే ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లుగా భావించవచ్చు. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. బెల్లం దైవానికి నైవేద్యంగా సమర్పించే పదార్థం. మందార ఆకు శక్తివంతమైనది. ఓం అనే పదం మహిమాన్వితమైనది. అన్నీ కలవటంతో మీ సమస్యలు చిటికలో తీరిపోతాయి. దరిద్ర బాధలన్నీ కేవలం కొన్ని క్షణాల్లో మీ దగ్గర నుంచి పారిపోతాయి. మీరు ఏదో ఒక మంచి శుభవార్త వింటారు. కోరినంత డబ్బు చేతికి అందుతుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీరు కోరినంత బంగారం కొనుక్కునే యోగాలు కూడా వస్తాయి. ఆర్థికంగా, కుటుంబపరంగా, నరదృష్టిపరంగా అన్ని దోషాలు పోయి మీరు హాయిగా సంతోషంగా ఉంటారు. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్లాది రూపాయలతో అడుగు పెట్టడానికి ఇది ఒక మంచి రోజు, మంచి సమయం, మంచి అవకాశం కూడా. ఒకవేళ మీరు మందార ఆకును బెల్లాన్ని కలిపి పూజ గదిలో పెట్టినా లేదా ఇంటి ప్రాంగణంలో పెట్టినా 24 గంటల తర్వాత వాటిని తీసేసి మందార చెట్టు మొదట్లో పడేయండి. గుడి దగ్గర పెడితే మాత్రం దానిని అలా వదిలివేయండి. తీయనవసరం లేదు. అలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు బంగారం కొనుక్కోగలుగుతారు. బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి కనుక బంగారం కొనుక్కోవాలని ఆశపడే ఆడవాళ్ళందరూ కూడా తొలి ఏకాదశి రోజు చక్కగా ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. ఈ తొలి ఏకాదశి అనేది సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలోకెల్లా పెద్ద ఏకాదశి. ఈరోజు పేలపిండిని తింటారు, గుడికి వెళ్తారు, విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు, ముఖ్యంగా ఉపవాసం ఉంటారు. ఈ తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి. ఈ తొలి ఏకాదశి రోజు మగవారు క్షవరం చేయించుకోకూడదు. ఎవరు ఈరోజు గోర్లు కత్తిరించుకోకూడదు. షాంపూలు లేదా కుంకుడుకాయలు పెట్టి తలస్నానం చేయటం వంటి పనులు చేయకూడదు. అలాగే తొలి ఏకాదశి రోజు స్త్రీలు గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి. అంతేగాని ఒక క్లిప్ పెట్టేసి లూజ్ హెయిర్ వదిలేసి లేదా జుట్టు విరబూసుకొని వెళ్ళకూడదు. మహాపాపం తగులుతుంది. ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజు. ఈ తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్ళినప్పుడు హుండీలో ఇది ఒక్కటి వేస్తే చాలు
స్వామివారు అనుగ్రహించి మీ కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్ళినప్పుడు హుండీలో ఏం వెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ తొలి ఏకాదశి రోజు సాధారణంగా అందరూ ఫ్యామిలీతో సహా గుడికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు గుడి హుండీలో ఇదొక్కటి వేస్తే చాలు మీకు ఉన్న కోరికలు తీరిపోతాయి. మీరు వద్దన్న ధనం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఏమీ లేదు, ఈ తొలి ఏకాదశి రోజు చక్కగా ఒక చిన్న పసుపు రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో ఒక పసుపు కొమ్మును మరియు మీకు తోచినంత ధనాన్ని పెట్టండి. మీ స్తోమతకు తగ్గట్టుగా ఎంతో కొంత ధనం పెట్టాలి. 11 రూపాయలు, 101 రూపాయి, 116 రూపాయలు, 1116 రూపాయలు, ఇలా మీరు ఎంత పెట్టగలిగితే అంత ధనం పెట్టండి. ఆ తర్వాత పసుపు కొమ్మును ధనాన్ని కలిపి మూటలాగా కట్టి ఆ మూటను చేతిలో పట్టుకొని మీ కోరిక చెప్పుకోండి. మీకు ఏ విధమైన కోరిక ఉన్నా పర్వాలేదు, ఆ కోరికను చెప్పుకోండి. కానీ ధర్మబద్ధమైన కోరికై ఉండాలి. అప్పుడే అది నెరవేరుతుంది. అప్పుడే స్వామి మీ కోరికను తీరుస్తారు. ఇలా తొలి ఏకాదశి రోజు ఉదయమే మీ కోరికను చెప్పుకొని మూట కట్టుకోండి. తర్వాత మీరు స్వామి గుడికి వెళ్ళినప్పుడు, అంటే వెంకటేశ్వర స్వామి గుడికి కానీ, విష్ణు ఆలయానికి కానీ, రామాలయానికి కానీ, కృష్ణాలయానికి కానీ వెళ్ళండి. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తే మంచిది. అలా గుడికి వెళ్ళినప్పుడు ముందు కట్టి ఉంచుకున్న మూటను కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళి హుండీలో వేసేయండి. ఇలా చేయటం వలన మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అంతేకాదు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలా హుండీలో ఈ మూటను వేసిన తర్వాత కాసేపు గుడిలోనే కూర్చొని ఆ తర్వాత ఇంటికి వచ్చేయండి. తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఇలా చేయటం వలన ఖచ్చితంగా ముడుపు కట్టిన మీ కోరిక నెరవేరుతుంది. మీకు అంతా మంచే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు గుడి బయట ఉండే యాచకులకు కొంత ధనం ఇవ్వండి. ఏదో ఒకటి దానం చేయండి. స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. కనుక మీరు కూడా తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఈ చిన్న చిన్న పనులను చేసి కష్టాలను తొలగించుకొని స్వామి అనుగ్రహంతో కోరికలను నెరవేర్చుకోండి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటాడు. శ్రీహరి యోగనిద్రలో ఉండే ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్య దీక్ష చేస్తారు. నిజానికి పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపునకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. చాతుర్మాస్య దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఈ రోజు నుండి ఆచరిస్తారు. గోపద్మ వ్రతాన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆషాఢ మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకుని శుచిగా ఉండే వస్త్రాలు ధరించి శ్రీహరిని నియమానిష్టాలతో పూజించుకోవాలి. విష్ణుమూర్తి ఫోటోని శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. తర్వాత పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలి. మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందటమే కాదు, మరణం అనంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మపురాణంలో చెప్పారు. తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం, ఎంతో ప్రీతి. ఈ తొలి ఏకాదశి రోజు ఎవరూ కూడా నల్లటి రంగు వస్త్రాలు ధరించకూడదు. ఈ తొలి ఏకాదశి రోజు తప్పనిసరిగా అందరూ ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం తీసుకోవాలి. అంతేగాని తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. మహాపాపం తగులుతుంది. అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజు ఎవరితో గొడవలు పడకూడదు. భార్య, భర్తలు, పిల్లలు ఇలా ఎవరితో వాదనలకు దిగకూడదు. ఎందుకంటే ఇది పరమ పవిత్రమైన ఏకాదశి. ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి
ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆడవాళ్ళు తలస్నానం చేసి ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు కొన్ని జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, తరచూ డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఈ తొలి ఏకాదశి రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించండి. ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది. అంతేకాదు మన జ్యోతిష్య శాస్త్రంలో రాగి చెట్టుకు చాలా విశిష్టత ఉంటుంది. రాగి కలశంలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. మరి ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి. అలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపులపైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసుకునే సమయంలో ఖచ్చితంగా దక్షిణావృత శంఖాన్ని ఊదండి. అలా ఊదితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి. మీ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. కనుక ఏకాదశి రోజు పూజ చేసే సమయంలో దక్షిణావృత శంఖాన్ని ఊదండి. ఒకవేళ మీ ఇంట్లో దక్షిణావృత శంఖం లేకపోతే తొలి ఏకాదశి లోపు ఒక శంఖాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ముత్తైదవ స్త్రీలు తొలి ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు గోరింతాకును కోసి నూరి చేతులకు పెట్టుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది. ఆషాఢంలో ఒక్కసారైనా గోరింతాకు పెట్టుకోవాలని అంటారు కదా. ఆ గోరింతాకును ఈ తొలి ఏకాదశి రోజు ముందు రోజున పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక దశమి రోజు స్త్రీలందరూ కూడా చేతులకు గోరింతాకు పెట్టుకోండి. స్త్రీలంటే కేవలం పెళ్లి అయిన వారు మాత్రమే కాదు, పెళ్లి అవ్వని వారు కూడా ఈరోజు గోరింతాకు పెట్టుకోవాలి. పెట్టుకోవటం వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి పర్వదినాన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది. సాధారణంగా ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు శుభప్రదమైన దుస్తులను ధరించటం మన ఆనవాయితీ. కొన్ని రంగు దుస్తులను వేసుకోవటం వలన శుభ ఫలితాలు వస్తాయి. మరికొన్ని రంగు దుస్తుల వలన చెడు ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కొన్ని రంగులు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, కష్టాలను కలిగిస్తాయి, దుష్ట శక్తులను ప్రేరేపిస్తాయి. అలాగే కొన్ని రంగుల దుస్తులు గ్రహాల అనుకూలతలను పొంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, మన మనసుకు ప్రశాంతతను ఇస్తాయి, మనం ఉల్లాసంగా ఆనందంగా ఉండేలాగా ప్రేరేపిస్తాయి. మామూలు రోజులలో కన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో శుభప్రదమైన రంగులలో ఉండే దుస్తులను ఖచ్చితంగా వేసుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు, మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. మీ భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడు, ధనం బాగా సంపాదించే యోగాలు వస్తాయి, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు పసుపు రంగు చీర కట్టుకుంటే చాలు మంచిది. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. పసుపు రంగు దుస్తులు ధరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, భర్తకు చాలా మంచి జరుగుతుంది, ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి. కష్టాల నుండి బయటకు వచ్చి సమస్త పాపాలను దరిద్రాలను తొలగించుకొని దైవానుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలన్నా, దాంపత్య జీవితంలో సమస్యలు పోవాలన్నా, పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలన్నా, వారి విద్యా బుద్ధులు బాగుండాలన్నా మర్చిపోకుండా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకోండి. చీర వేసుకున్నా, చుడిదార్ వేసుకున్నా లేదా వేరే ఏ డ్రెస్ వేసుకున్నా పసుపు రంగులో ఉండేది వేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. మా దగ్గర ఎల్లో కలర్ దుస్తులు లేవు అనుకునేవారు పింక్ కలర్లో ఉండేవి వేసుకున్నా కూడా అవే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కేవలం ఆడవారు ఒక్కరే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు అందరూ కూడా తొలి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా
పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. దాంపత్య జీవితం మారుతుంది, బాగుంటుంది కూడా. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి నారాయణుల అనుగ్రహంతో మీకంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు అందరూ కూడా పసుపు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి. అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. మీకు తొలి ఏకాదశి రోజు ఏ సమయంలో ఆవు కనిపించినా ఆ ఆవు దగ్గరకు వెళ్ళి ఆ ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి బీరకాయను ఆహారంగా పెట్టండి. బీరకాయతో పాటు మీ దగ్గర ఉంటే అరటి పండుని కూడా ఆహారంగా పెట్టండి. సాధారణంగా వీధుల్లో ఆవులు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆవులకైనా సరే బీరకాయలను పెట్టవచ్చు. లేదా మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడి దగ్గర ఉండే ఆవుకైనా సరే ఈ ఆహారం పెట్టవచ్చు. బీరకాయలు ఒక్కటే పెట్టవచ్చు, లేదా బీరకాయతో పాటు అరటి పండ్లను కూడా పెట్టవచ్చు. ఇలా తొలి ఏకాదశి రోజు బీరకాయలను, అరటి పండ్లను గోవుకు ఆహారంగా పెడితే మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యలు, కష్టాలు అన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ తొలి ఏకాదశి రోజు ఆవుకు బీరకాయలను తినిపిస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం తొలి ఏకాదశి వరకు మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు రావు. వద్దన్న ధనం వస్తుంది. మంచి ఉద్యోగాలు వస్తాయి. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. అప్పులు తీరిపోతాయి. మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజు గోవుకు 2 బీరకాయలను, 2 అరటి పండ్లను తప్పనిసరిగా తినిపించండి. అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజు గోవుకు వివిధ ఆహార పదార్థాలను పెట్టడం వలన వివిధ రకాల ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఏకాదశి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇలా ఏదో ఒక ఆహారం పెట్టారంటే ఒక్క నిమిషంలో మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఆ ఆవే లాగేసుకుంటుంది. మీకు ఉన్న దరిద్రం, కష్టాలన్నీ కూడా పోతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి దరిద్రాన్ని వదిలించుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉంటారు. మరి ఈ ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం చేసే సమయంలో ఏమైనా తినవచ్చా? గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చా? అసలు ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన దానికన్నా 1000 రెట్ల ఫలితం వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది. పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్తూ ఉంటారు. ఉపవాసం పాటించడానికి ఒక పద్ధతి ఉంది. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు అంతకు ముందు రోజున దశమి రాత్రి నిరాహారంగా ఉండాలి. లేదా లైట్ ఫుడ్, అల్పాహారం లాంటివి తీసుకోవాలి. మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చేయటమే ఈ ఆచారం వెనుక ఉన్న అంతరార్థం. ఇక తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉపవాసం ఉండాలి. ఏమీ తినకుండా ఉండలేని వారు పాలు, పండ్లు తినవచ్చు. అవి కూడా చాలవు అనుకునేవారు ఒక్కపూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు. ఇలా ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక విధంగా ఏకాదశి ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం జాగరణలతో తొలి ఏకాదశి రోజు గడిచిన తర్వాత మర్నాడు అనగా ద్వాదశి రోజు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయాలను దర్శించుకోవాలి.
ఆ తర్వాత ద్వాదశి పారణ చేయాలి. పారణ అంటే ఏదైనా తినాలి. ద్వాదశి రోజు కూడా లైట్ ఫుడ్ తింటే మంచిది. ఎందుకంటే తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన జీర్ణ వ్యవస్థ నెమ్మది అవుతుంది. ఒకేసారి దానికి ఆహారం అందించటం అంత మంచిది కాదు. అందుకే ద్వాదశి రోజు అతిగా భుజించకూడదు. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళినప్పుడు పేలాల పిండి ప్రసాదం ఇస్తే తినవచ్చు. గుడిలోనే కాదు, ఇంటి దగ్గర కూడా ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా భావించి తినవచ్చు. అందులో ఏమీ దోషం లేదు కనుక ఉపవాసం ఉండేవారు ఈరోజు ప్రసాదం తినవచ్చు. ఇక ఉపవాసం ఉండే ఓపిక లేనివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. అని ఉపవాసం ఉండి తొలి ఏకాదశి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తే అది ఫలితాన్ని ఇవ్వదు. కనుక ఉపవాసం ఉండలేని వారు అన్నం కాకుండా మిగతావన్నీ తినండి. ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధించండి. మనస్ఫూర్తిగా విష్ణువును పూజించండి. దైవనామ స్మరణ చేసుకోండి. ఇలా సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధిస్తే ఉపవాసం ఉన్నదానికన్నా అధిక ఫలితం వస్తుంది. 1000 రెట్ల ఎక్కువ ఫలితం పొందుతారు. ఎందుకంటే ఇక్కడ మనసు ఇంపార్టెంట్. మన మనసును సంతోషంగా భగవంతుడి మీద లగ్నం చేయటమే ఉపవాసం. ఇలా కాకుండా కఠిన ఉపవాసం ఉండి కూడా భగవంతుడి మీద మనసు లగ్నం చేయలేకపోతే ఈ ఉపవాసం వ్యర్థమే అవుతుంది. కాబట్టి కావలసినవి తిని కూడా ఆ భగవంతుడి మీద మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి విష్ణువును పూజించిన దానికన్నా 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. అంతేగాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు. అది విష్ణువుకు నచ్చదు. నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ విష్ణువును పూజిస్తే భగవంతుడికి నచ్చదు, మీకు కూడా మంచిది కాదు. తొలి ఏకాదశి రోజు దుర్భాషలు ఆడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇలా తొలి ఏకాదశి రోజు మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏమి తినకుండా ఉపవాసం ఉన్నా దానికన్నా అధిక ఫలితం వస్తుంది. ఇక ఈ ఉపవాసం ఎవరు ఉండకూడదు అనే విషయానికి వస్తే 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్ళవలసిన వారు ఉపవాసాన్ని ఆచరించుకున్నా దోషం లేదు అని పురాణాలే పేర్కొంటున్నాయి. ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. ఈరోజే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్తాడు. యోగనిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పడానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెప్తూ ఉంటారు పండితులు. ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన అధీనంలోనికి తీసుకువచ్చి వాటన్నిటినీ ఒక్కిటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చెయ్యాలి. దీని వలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం. విష్ణుమూర్తి యోగనిద్రలోనికి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాప్తి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవటం అని అభివర్ణించారు. మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధయాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది. తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నిష్ఠా నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత నైవేద్యం పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి.
అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ ఆ శ్రీహరే ఈ ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని, మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో చెప్పారు. తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం దీక్షను ప్రారంభించాలి. ఉపవాసం చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల పటానికి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం కనుక విష్ణువును పూజించక ముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుడిని ఆవాహన చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి. విష్ణుమూర్తిని తొలి ఏకాదశి రోజు తులసితో పూజించటం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో అలంకరించుకోవాలి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి. ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు తప్పక లభిస్తాయి. దీనితో పాటు పేలాల పిండిని కూడా నివేదన చేయాలి. చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు. కానీ పేలాల పిండి ఒక్కటే కాదు, దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. మహా నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము, కూర, పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకుని వెళ్ళి నివేదన చేసేయండి. ఆ తర్వాత ఆ ఆహారాన్నే ప్రసాదంగా స్వీకరించి తినండి. అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. చివరిలో హారతి చూపించాలి. ఇది తొలి ఏకాదశి పూజా విధానం. ఇక ఈరోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు పూజలో పొరపాటున కూడా ఈ పూలను వాడకూడదు అని శాస్త్రాల్లో చెప్పారు. విష్ణుమూర్తి పూజలో ముళ్ళున్న పూలను వాడకూడదు. ఒక్క గులాబీ పువ్వు తప్పించి మిగిలిన ఏ ముళ్ళున్న పూలను విష్ణుమూర్తి పూజలో వాడకూడదు. అలాగే వాసన లేని పూలతో కూడా విష్ణుమూర్తిని పూజించకూడదు. పూజకు వాడే ఏ పువ్వైనా శుచిగా శుభ్రంగా ఉండాలి. నీటిలో తడిపిన పుష్పాలతో ఎప్పుడూ పూజ చేయకూడదు. మైలలో ఉన్నవారు అంటుకున్న పూలను విష్ణుమూర్తి పూజలో వాడకూడదు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు పూజ చేసేటప్పుడు ఉమ్మెత్త పువ్వులను మరియు బంతి పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమర్పించకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే పూల మొగ్గను సమర్పిస్తే చంపా పువ్వులు, తామర పువ్వులు తప్ప మరే ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు. పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే విష్ణుమూర్తికి సమర్పించాలి. నేలపై పడిన పువ్వులను కూడా విష్ణుమూర్తికి వాడరాదు. ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడరాదు. వేరే ఒకరి కోపానికి గురి చేసి తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఫలించవు. అంటే దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేసినా ఎలాంటి ఫలితం రాదు. అలాగే సువాసన లేని పువ్వులు, దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు, అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా విష్ణు పూజకు వాడకూడదు. పెంచిన మొక్కల నుంచి పువ్వులు కోసి ఆ పువ్వులతో పూజ చేస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు విష్ణుమూర్తికి జాజి పూలతో కానీ లేదా ఎర్రటి రంగులో ఉండే గులాబీ పూలతో కానీ లేదా తామర పూలతో కానీ పూజ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే కొంతమంది ప్లాస్టిక్ పూలతో పూజ చేస్తూ ఉంటారు. కానీ దేవుడికి ప్లాస్టిక్ పువ్వులను పెట్టకూడదు. తాజా పువ్వులను మాత్రమే పెట్టాలి. ఇలా ప్లాస్టిక్ పువ్వులను, పూలదండలను వేయటం వల్ల అరిష్టం వాటిల్లుతుందని, అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే కాగితపు పువ్వులను కానీ దండలను కానీ దేవుడి ఫోటోలకు వేయకూడదు. ఇలా వేయటం వల్ల మనం చేసిన పూజలకు ఫలితం ఉండదు. తాజా పువ్వులు ప్రత్యేక వాసనను కలిగి ఉంటాయి. వాటిని చూడగానే మన మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. తాజా పువ్వులను చూడగానే మనం ఏ విధంగా అయితే సంతోషిస్తామో భగవంతుడు కూడా అలాగే సంతోషిస్తాడు. తాజా పువ్వులను సమర్పించి పూజ చేయటం వల్ల
మనుషుల్లో కోపము క్రూరత్వము తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ప్లాస్టిక్ పువ్వులను సమర్పించటం వల్ల ఇలాంటి భావనలు మన మనసులో కలుగవు. తాజా పువ్వులను మాత్రమే భగవంతుడికి సమర్పించి భగవంతుడి నామస్మరణ చేయాలి. అప్పుడే మనం చేసిన పూజకు ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విష్ణుమూర్తిని ఈ పూలతో పూజించకండి. ముఖ్యంగా ఉమ్మెత్త పూలు, బంతి పూలతో విష్ణుమూర్తిని పూజించకండి. ఈ పూలంటే విష్ణుమూర్తికి అస్సలు నచ్చవు. ఈ పూలతో పూజ చేస్తే స్వామివారి ఆగ్రహానికి గురి అవుతారు. మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి పర్వదినాన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది. ఈ ఏకాదశి రోజు విష్ణువుని పూజిస్తారు. కానీ నైవేద్యంగా పులిహోర, పరమాన్నం లాంటివి పెట్టరు. ఈరోజు ప్రత్యేకంగా పేలాల పిండిని నివేదిస్తారు. ఎందుకంటే ఈరోజు పేలాల పిండి తింటే చాలా మంచిదని శాస్త్రం చెప్తుంది. ఇది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున ఈ సమయంలో పేలాల పిండి తినాలని పెద్దలు చెప్తారు. తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తినటం వలన శరీరానికి వేడిని కలగచేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని లేదా పేలాల పిండితో తయారు చేసిన వంటకాలను నైవేద్యంగా అర్పించి తీసుకోవటం ఆనవాయితీ. తొలి ఏకాదశి రోజు జొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలు, కొర్రలు ఇలా బియ్యం తప్ప మిగిలిన ఏ ధాన్యాన్ని అయినా సరే పేలాలుగా వేయించి పొడి కొట్టి వాటితో బెల్లాన్ని కలిపి లడ్డూలుగా చేసుకోవటం లేదా అలాగే పొడిపొడిగా తినటం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఈ పిండి చల్లని వానల వలన శరీరంలో కలిగే వేడి తగ్గిపోయి జలుబు, దగ్గు వంటివి రాకుండా వేడిని కలిగిస్తుంది. అదీ కాక పేలాలు పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. మనకు జన్మనిచ్చిన పూర్వీకులను కనీసం ఈ రోజున తలుచుకోవటం ముఖ్యం. అలాగే వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం అనేక ఆరోగ్యపరమైన మార్పులు సంతరించుకుంటుంది. ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. అప్పుడు ఈ పేలాల పిండి శరీరానికి వేడిని కలిగిస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాలలో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. వానలు మొదలైతే అనారోగ్యాలు తలెత్తటము సహజం. శరత్ ఋతువు యమ త్రష్టుక అంటే ఈ ఋతువులో యముడు కోరలు తెరుచుకొని ఉంటాడు. అందుకే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు, పబ్బాలు ఎక్కువ. లంకనం పరమౌషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి కనుక ఈరోజు తప్పనిసరిగా స్వామివారిని పూజించాలి, ఉపవాసం ఉండాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.